రైట్గా మరో అంశం చూసుకున్నట్టయితే కోనసీమ జిల్లా ఆత్రేయపురం సంక్రాంతి సంబరాల ఉత్సవంలో డ్రాగన్ పడవ పోటీలు ఫైనల్కు చేరుకున్నాయి. అట్టహాసంగా జరుగుతున్నటువంటి డ్రాగన్ పడవ పోటీల సంబరాల్లో మంత్రులు అనిత, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫైనల్ పోటీలో జరిగినటువంటి 1 కిలోమీటర్ పడవ పోటీల్లో బండారు టీం మొదటి ప్రైజ్ గెలుచుకుంది. 500 మీటర్ల పడవ పోటీల్లో కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు టీంలు పాల్గొన్నాయి. 500 మీటర్ల డ్రాగన్ పోటీల్లో 12 జట్లకు ఫైనల్ పోటీలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? సాయిరామ్, ఏదైతే సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని ఆత్రేయపురంలో ఉత్సవం పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలు 3వ రోజు చివరి రోజు ఈరోజు ఇప్పుడు ముగింపు కార్యక్రమం కూడా కొనసాగబోతుంది. అయితే ఈరోజు సెమీఫైనల్కి చేరుకున్న మొత్తం డ్రాగన్ పడవ పోటీలు ఇప్పుడు ఫైనల్కి చేరుకున్నాయి. ఫైనల్లో 1 కిలోమీటరు సంబంధించి డ్రాగన్ పడవల పోటీలో ఇక్కడ బండారు టీము ఫస్ట్ ప్రైజు గెలుచుకున్నట్టుగా ఇప్పుడు ఉన్న సంవత్సరం ఇంకా డిక్లేర్ చేయాల్సి ఉంది. అలాగే 500 మీటర్లకు సంబంధించి మళ్ళీ ఇప్పుడే ఫైనల్ పోటీలు జరిగినాయి. ఇప్పుడు ఇందులో కూడా విజేతల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ డ్రాగన్ పోటీలకి, అంటే కేరళ నుంచి కూడా ఇక్కడికి డ్రాగన్ పోటీలో పాల్గొనడానికి ఇక్కడ క్రీడాకారులు తరలి వచ్చారు. ఇక్కడ గత 3 రోజులుగా చూసినట్లయితే చాలా అంగరంగ వైభవంగా, చాలా ఉత్సాహంగా, కోలాహలంగా ఈ ఆత్రేయపురం ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆత్రేయపురం అని పేరు చెప్పగానే పూతరేకులు గుర్తొస్తూ ఉంటాయి. అలాంటిది ఈ ఆత్రేయపురంలో గత ఏడాది బండారు సత్యానందరావు, ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే, ఇక్కడ ఈ డ్రాగన్ పడవ పోటీల్ని నిర్వహించారు. దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావడంతో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉంది. నిన్న ఈరోజు చూసినట్లయితే డ్రాగన్ పడవ పోటీలో ఫైనల్గా చేరుకున్నాయి. మరి కాసేపట్లో విజేతలు వీరికి ఆత్రేయపురంలో సంబంధించినటువంటి డ్రాగన్ పోటీలతో పాటు మరేమైనా పోటీలు నిర్వహించే అవకాశం ఉందా ఈ సంక్రాంతి వేడుకలకు? అంటే ఇప్పటికే మొదటి రోజు చూసినట్లయితే ముగ్గులు పోటీలు, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఇది ఏదైతే కోనసీమ డెల్టా ప్రాంతానికి ప్రధాన పంట కాలువ, ఈ పంట కాలువ ఆధారంగా చేసుకుని పంట కాలువ మీదే ఈ స్విమ్మింగ్ పోటీలు, అలాగే ఈ డ్రాగన్ పడవ పోటీలు కూడా నిర్వహించారు. అలాగే ముగ్గులు పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ముగ్గులు పోటీలు కూడా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ముగ్గుల పోటీల్లో కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా పాల్గొన్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే నిన్న ఈరోజు మొత్తం 3 రోజులు కూడా ఈ ఆత్రేయపురం ఉత్సవం చాలా ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యవేక్షణలో మొత్తం ఈ కార్యక్రమం అంతా కొనసాగింది. ఈరోజు మంత్రులు చూసినట్లయితే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అలాగే చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడ కొండపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొని ఈ ఫైనల్ పోటీలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటు దుర్గేష్ కావచ్చు, హోంమంత్రి అనిత కావచ్చు, ఇలా మాట్లాడుతూ ఇక్కడ కోనసీమ ప్రాంతంలో కేరళలో ఏ విధంగా అయితే టూరిజానికి అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని వసతులు, అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైందనే భావన వ్యక్తం చేశారు. అయితే ఇక మీదట ఇక్కడ కేరళ తరహాలో ఇక్కడ కోనసీమ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అంతర్రాష్ట్రీయ, జాతీయ స్థాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునే విధంగా చేయాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఉందని చెప్పేసి మంత్రి దుర్గేష్ చెప్తున్నారు. అమ్మ, చెప్పండి, ఇప్పుడు ఈ పోటీలు చూశారు కదా, ఎట్లా ఉన్నాయి, ఈ ఉత్సవం ఎట్లాగా కొనసాగుతుంది? చాలా బాగుందండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ప్రత్యేకంగా ఈ పోటీలు చూడటానికి వచ్చాము. బాగా జరిగింది, చాలా ఉత్సాహంగా అనిపించింది, చాలా బాగుంది. చెప్పండి అమ్మా, మీరు కూడా ఇక్కడ పోటీలకి చూసేందుకు వచ్చారు కదా, పడ పోటీలు చూశారు కదా, ఎలాగ అనిపించింది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సరిగ్గా చూడలేకపోయాం, కానీ బాగుంది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాది. అమ్మ, చెప్పండి, మీరు ఎట్లాగా చూసారు? ఇప్పుడు అన్ని చూశారు కదా, ఒక పంట కాలువ కోనసీమలో ఇలాగ కేరళ తరహాలో ఉంటుందని చెప్పేసి మీరు భావించారు? నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగుంది. పడవ పోటీలు ఎలాగ అనిపించారు? లాస్ట్ లో చూసాను, చాలా బాగుంది. అంటే ఇప్పుడు కేవలం సంక్రాంతి సంబరాలు చూడటానికి నేను అమెరికాలో ఉంటాను, బట్ సంక్రాంతి అని చెప్పి ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చాను. చాలా బాగుందండి. ఇదే మిస్ అవుతూ ఉంటాము సిటీలో ఉండి, చాలా బాగుంది.
ఈ విధంగా చూసినట్లయితే అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులుగా కాదు, అలాగే సంక్రాంతి సంబరాలకి సొంత ఊళ్ళకి కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఇలాంటి ప్రకృతి రమణీయతను అంతా కూడా తాము కరువు అవుతున్నాం, తాము మర్చిపోతున్నాం అనే భావన కూడా ఇక్కడికి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా వేలాది మంది ఇక్కడ జనం అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చారు, అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఈ డ్రాగన్ పడవ పోటీలు అలాగే ఈ 3 రోజులు జరిగిన సంక్రాంతి ఈ సంబరాలు కూడా తిలకించారు. స్విమ్మింగ్ పోటీలకి అలాగే ఇక్కడ ఏదైతే ఈ డ్రాగన్ పోటీలకు కూడా కేరళ నుంచి కూడా ప్రత్యేకమైన జట్లు ఇక్కడికి వచ్చినాయి. అయితే మొత్తం వివిధ రాష్ట్రాలకు చెందిన శ్రీరామూర్తి, ఇప్పుడు ఈ ఆత్రేయపురం సంబంధించి పడవ పోటీలకు సంబంధించి కూడా అక్కడ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాటు చేశారు? మొత్తం చూసినట్లయితే ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ చాలా ఉత్సాహంగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా 3 రోజులుగా కూడా ఇక్కడ పరిస్థితి చూస్తే వచ్చిన వారందరూ కూడా చూడటానికి వీలుగా కూడా ఇదైంది. మీరు ఇప్పుడు ఈ సంబరాలు చూశారు కదా, ఈ పడపోట్లు చూశారు కదా, ఎలాగ అనిపించింది? చాలా బాగా జరిగిందండి. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేశారు. ఎక్సలెంట్, అసలు చాలా బాగా జరిగింది. ఇలాంటివి ఇక్కడ ఎప్పుడన్నా చూసారా? లేదండి, నేను ఇక్కడే పుట్టాను కానీ ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం. చాలా బాగా జరిగింది. ఇది సాయిరామ్, ఇలాగా చూసినట్లయితే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు డ్రాగన్ పడవ పోటీలు ఫైనల్ పోటీలు కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఇక్కడ వచ్చిన వారందరూ కూడా అదే వాటర్ స్పోర్ట్స్ ప్రత్యేకించి ఏర్పాటు చేశారు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశారు, అలాగే జెట్ స్పోర్ట్స్ కూడా వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేసిన విషయంలో కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కోనసీమ పిండి వంటలు, ముఖ్యంగా సంక్రాంతి పిండి వంటలు కూడా ఇక్కడ రుచి చూపించిన పరిస్థితి ఉంది. అలాగే మొత్తం గాలిపటాలకి ఎగరవేయడానికి ప్రత్యేక కార్యక్రమం ఇక్కడ పిల్లలకి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈ 3 రోజుల ఈ ఆత్రేయపురం ఉత్సవంలో సంక్రాంతి సంబరాలు ఉట్టిపడేలాగా కోనసీమ ప్రాంతం అంటేనే సంక్రాంతి సంబరాలకి పెట్టింది పేరు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలకంతా కూడా ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇంత ఉత్సవం జరగడం ఈ ప్రాంతంలో ఇది మొదటిసారిగా భావిస్తున్నాం, మొదటిసారిగా చూస్తున్నాం అని కూడా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కానీ సందర్శకులు కానీ భావిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం విన్నాం, చూసాం కూడా. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. Gracias.